హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాల్టి మన రెసిపీ బాదుషా. మన స్వీట్ షాపుల్లో చూసే బాదుషాని మనం ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదాని తీసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకొని ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ పంచదార అనేది మనకు పాకం ఏమీ రానవసరం లేదండి, స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని నేను యాడ్ చేసుకున్నాను. ఒకసారి చూసుకుందాం. చూసారు కదండి, ఇలా స్టిక్కీనెస్గా వస్తే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఈ లెమన్ జ్యూస్ని మనం యాడ్ చేసుకోవడం వలన మనకి మళ్ళీ పంచదార సిరప్ అనేది క్రిస్టల్ ఫామ్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయ్యింది మనకి. ఇప్పుడు మన ఈ పిండిని ఇంకేం మనం కలపకూడదండి. ఇలాగే మనం చిన్న వాటి కింద తీసుకొని మనం బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కొంచెం మిడిల్లో పెద్దగానే కొంచెం కన్నం పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు అవి సింక్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మిడిల్లో పెద్దగానే కొంచెం కన్నం పెట్టుకోండి. ఈ విధంగా మనం పిండిని మొత్తం చిన్న బాల్స్ కింద ఎన్ని వస్తే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటన్నింటినీ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా స్టార్టింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కొంచెం పఫీనెస్గా వచ్చాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మరొక వైపుకి టర్న్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల వరకు కూడా కుక్ అవ్వాలి కదండి. ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా, అందువలన మనం ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కొంచెం వేడిగా ఉన్న ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ కానీ చల్లగా అయిపోతే మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా వేడి చేసుకొని అందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 5 మినిట్స్ పాటు ఇలానే ఉంచుకోవాలి. మనం వేడిగా ఉన్న బాదుషాలని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో యాడ్ చేయడం వలన ఈ షుగర్ సిరప్ని మొత్తం కూడా ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా 5 మినిట్స్ ఉంచుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకొని మిగిలిన షుగర్ సిరప్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన బాదుషా అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.
నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.